రీసెంట్గా ఎస్ఎస్సి సీజీఎల్ మెయిన్స్ 2025 వచ్చిన క్వశ్చన్ చాలా సింపుల్ అండి. జస్ట్ వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్ ఫార్ములా తెలిస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేసేయచ్చు. కాకపోతే కొద్దిగా యూనిట్ కన్వర్జేషన్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, సరిపోద్ది. క్వశ్చన్ చదువుదాం. ఏ హెమిస్పెరికల్ ట్యాంక్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్. ఒక హెమిస్పెరికల్ ట్యాంక్ ఉంది, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ వాటర్ అని ఇచ్చాడు. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఏ పైప్ దట్ ఎంటీస్ ఇట్ ఎట్ ద రేట్ ఆఫ్ 7 లీటర్స్ పర్ సెకండ్. అయితే ఈ హెమిస్పెరికల్ ట్యాంక్కి ఒక పైప్ కనెక్ట్ చేస్తుంది, ఇది 7 లీటర్స్ పర్ సెకండ్ ఎంటీ చేస్తుందంట ఈ ట్యాంక్ని. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడో చూద్దాం. హౌ మచ్ అప్రాక్సిమేట్ టైమ్ in minutes will it take to empty half the tank if the internal radius of the tank is 2.1 meters. అయితే ఈ హెమిస్పెరికల్ ట్యాంక్ యొక్క రేడియస్ వచ్చేసి 2.1 మీటర్స్. ఈ టోటల్ ట్యాంక్ని కాదు, హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ని మాత్రమే ఎంటీ చేయాలి. నాకు ఎంత టైం పడుతుందో నువ్వు చెప్పు, అది కూడా అప్రాక్సిమేట్గా చెప్పు, నాకు మినిట్స్లో కావాలి, సెకండ్స్లో కాదు మినిట్స్లో కావాలి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, మనం నీట్గా సాల్వ్ చేద్దాం. జస్ట్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా తెలిస్తే మీకు సరిపోద్ది. వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్పియర్ ఫార్ములా ఏంటిది, 2/3 πr³. అందుకే మీకు ఫార్ములాస్ జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, 2/3 ఇంటూ పై ఇంటూ ఆర్. ఆర్ ఎంత, 2.1 మీటర్స్ కదా, నేను 21/10 కింద రాశాను. ఎందుకు, క్యాలిక్యులేషన్ ఈజీ కోసం. 2.1 కాబట్టి 21/10 21/10 21/10. కానీ ఇది టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పెరికల్ ట్యాంక్. కానీ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ని మాత్రమే ఎంటీ చేయాలి. అందుకనే నేను హాఫ్తో మల్టిప్లై చేశాను ఇక్కడ. నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి, నేను మళ్ళీ 1/7తో మల్టిప్లై చేశాను. ఎందుకు, కింద ఉన్న పైప్ లీకేజ్ కెపాసిటీ వచ్చేసి 7 లీటర్స్ పర్ సెకండ్ కాబట్టి 7 లీటర్స్ పర్ సెకండ్. జాగ్రత్తగా వినండి, 7 లీటర్స్ పర్ సెకండ్. అందుకని 1/7తో కూడా నేను మల్టిప్లై చేశాను. ఇప్పుడు టోటల్ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. 2 కట్ అవుతుంది, 2 కట్ అవుతుంది, 7 3s are 21, 21 కట్ అవుతుంది, 7 3s ఇక్కడ 3. ఇప్పుడు చూద్దాం, 22 బై ఏముంది, 22 ఇంటూ 3 ఇంటూ 21 బై కింద 10 10 10 1000 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడాలి క్యాలిక్యులేషన్స్. ఇక్కడ ఇదంతా కూడా మీటర్ క్యూబ్లో, ఎందుకంటే 2.1 మీటర్ 2.1 మీటర్ 2.1 మీటర్ కాబట్టి మీటర్ క్యూబ్లో, కానీ మనకు కావాల్సింది లీటర్స్లో. సో 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. అందుకని 1000తో మల్టిప్లై చేద్దాం. సో 1000 కట్టు, ఇంకా మిగిలింది ఏంది, 22 ఇంటూ 3 ఇంటూ 21 బై 60 చేయాలి. ఎందుకు 60 చేయాలంటే ఇదంతా కూడా సెకండ్స్లో ఉంది, ఎందుకంటే 1/7 అంటే 7 లీటర్స్ పర్ సెకండ్ కదా. అందుకని 60 మనకు వాడు మినిట్స్లో అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఇప్పుడు చూడండి, 3 1s 3 20s 2 10s 2 11s. ఇప్పుడు ఏమవుతుంది, 11 ఇంటూ 21. 11 ఇంటూ 21 అంటే 21తో ఎప్పుడైనా 11తో ఎప్పుడైనా మల్టిప్లై చేస్తే ఫస్ట్ డిజిట్ అలానే ఉంటుంది, లాస్ట్ డిజిట్ అలానే ఉంటుంది, మధ్యలో డిజిట్ యాడ్ అవుతుంది. 2 + 1 3. సో 231/10 అంటే 23.1 రావాలి ఆన్సర్ అప్రాక్సిమేట్గా. సో మనకు 23 మినిట్స్ అప్రాక్సిమేట్గా ఉంది. ఇక్కడ కూడా ఇచ్చాడు చూడు, 1 మీటర్ క్యూబ్కి 1000 లీటర్స్. జస్ట్ ఏం లేదండి, మీకు ఇచ్చిన ఫార్ములా తెలియాలి, 2/3 πr³ అనేది. తర్వాత యూనిట్ కన్వర్జేషన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. మీటర్ క్యూబ్ని 1000 లీటర్స్లో అడుగుతున్నాడు, దాని తర్వాత సెకండ్స్ని మినిట్స్లో అడుగుతున్నాడు, చూసుకోవాలి జాగ్రత్తగా.